చివరి మత్తయి సువార్త చివరి 45, 46 చదువుమా. అప్పుడు మత్తయి ఆయన సువార్త అప్పుడు అప్పుడు ఆయన తన శిష్యుల చదువు. యొద్దకు వచ్చి, ఇక నిద్రపోయి ఆ, అలసట తీర్చుకొనుడి. ఇదిగో ఆ ఆ, గడియ వచ్చియున్నది. మనుష్య ఆ, కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు. లెండి, ఉమ్, వెళ్ళుదము. ఇదిగో నన్ను ఉమ్. అప్పగించువాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పెను. ఇక్కడ గెత్సేమనే తోటలో ఈయన ప్రార్థన చేయటానికి వచ్చాడు. అక్కడ మన లూకాసు వార్తలో రాస్తే వాడుక చెప్పున. వాడుక చెప్పున అంటే ఏమిటి అర్థం? అలవాటు. వాడుక చెప్పున అంటే అలవాటు. ఆయన ఎప్పుడు వచ్చి ఎక్కడ గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తుండారు. గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తూ ఇక్కడ గెత్సేమనే కొండ మీద ప్రార్థన. ఈ ప్రార్థన ఎందుకు? ఆయన ఏమంటున్నాడు? నన్ను అప్పగించేవాడు వస్తున్నారు. ఈ గెత్సేమనే తోట నుండి ఆయన ప్రయాణం ఎక్కడగా గొల్గొతా కొండ మీదకి వెళ్ళాలి. గెత్సేమనే తోట నుండి గొల్గొతా కొండ మీదకి ఆయన తెలుసు, అనేక శ్రమలు అనుభవించాలని తెలుసు, ఆయనకి మరణిస్తారని తెలుసు. ఇక్కడ మరణించిన వారు ఏం చేస్తారు? సాధారణంగా మన నిజ జీవితంలో చూసుకుంటే మరణించేవారు మరణిస్తారని తెలిసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారమ్మా? వాళ్ళ బంధుమిత్రులను పిలిచి వారితో కొంతకాలం సమయం ఇచ్చి ఏమన్నా అప్పగింతలు ఉంటే అవి చేస్తారు. కానీ ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు తను చనిపోతున్నానని తెలిసి కూడా ఆయన ప్రార్థన చేయటానికి గెత్సేమనే తోటకు వచ్చాడు. ఎందుకంటే తాను పొందవలసిన శ్రమలను అనుభవించటానికి కావలసిన శక్తిని, బలాన్ని పొందటానికి ఆయన గెత్సేమనే తోటకు ఈయన వాడికి చెప్పనంటే ఆయన ఎప్పుడు వస్తూ ఉండేవాడు. ఎందుకంటే ఆయన ఆయన ప్రార్థనా జీవితం. దేవుడు, దేవునితో సమానుడు, దేవుని కుమారుడు అయినా ఈ లోకంలో మానవుడిగా పుట్టాడు కాబట్టి ఆ మానవ ప్రకారం ఆయన ఏం చేస్తున్నాడంటే ఏ పని చేయాలన్నా ముందుగా ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఉదాహరణకి మార్క్స్ వార్త 1 అధ్యాయం 36 వచనం చూడండి. 35, 36 చదవండి. ఆయన పెందల కడనే లేచి ఇంకనూ ఆ, చాలా చీకటి ఉండగానే బయలుదేరి ఆ, అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఉమ్. ఇక్కడ చూసారా? పెందలకడ ఎప్పుడట? కొంతమంది 7:30కి లేచినా నేను పెందలకడే లేచానంటారు. దాన్ని అక్కడ పెందలకడ అంటే ఏంటి? ఎక్కడ 4. ఉంది? పెందలకడ లేచి ఇంకను చీకటి ఉండగా చీకటి ఉండగానే అంటే తెల్లవారుజామున ఆయన లేచాడు. తెల్లవారుజామున లేచి కాబట్టి మన జీవితంలో కూడా ప్రార్థన ముఖ్యమైన ప్రార్థన శక్తివంతంగా ఉండాలంటే మనం ఎప్పుడు చేయాలట? ప్రార్థన. బిట్వీన్ 5 and 6 ఆర్ బిట్వీన్ 4 and 5 మధ్యలో కాగా మనం దేవుని సన్నిధిలోకి వచ్చి మనం ప్రార్థన చేసుకుంటే ఆ ప్రార్థన చాలా శక్తివంతం. ఎందుకంటే 4 గంటల 4 గంటలకు వచ్చినప్పుడు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ నిశ్శబ్దంగా ఉంటుంది. ఎటువంటి ఇవి వెహికల్ సౌండ్ అటువంటివి లేకుండా. ఇక్కడ ఎక్కడికొచ్చారట? పెందలకడ వేసి ఇంకాను చీకటి ఉండగానే ఎక్కడికొచ్చారట? చదువమ్మా. అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అరణ్య ప్రదేశమునకు వచ్చాను. అరణ్య ప్రదేశానికి ఎందుకు వచ్చారమ్మా? అరణ్య ప్రదేశంలో ఏముంటుంది? ప్రశాంతత ఉంటుంది. అక్కడ చక్కటి చెట్లు ఇవన్నీ ప్రశాంతత ఉంటుంది కాబట్టి ఆ ప్రశాంతతలో తన తండ్రితో తాను మ- ప్రార్థించటానికి ఆయన అరణ్య ప్రదేశమునకు వచ్చి ఆ ఆ, చదువు. ఇక్కడ ప్రార్థన చేయుచుండెను. అక్కడ ప్రార్థన చేస్తారు. ఆయన అక్కడ ఏంటంటే అరణ్య ప్రదేశంలోకి వచ్చి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన ఇక్కడ ఈయన అరణ్య ప్రదేశంలోకి వచ్చాడు. ఉదాహరణకి లోక సువార్త 6 అధ్యాయం 12 వచనంలో చూడండి. ఆ దినములందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి ఆ, చదువు. దేవుని ప్రార్థించుట ఎందు రాత్రి గడిపెను.
రాత్రి వేళ గడిపాడు ఆయన పూర్తిగా. ఎక్కడికట? ఉన్న ప్రదేశమునకు వెళ్ళి. అంటే ఒంటరితనము, ఒక ప్రశాంతత కావాలి. నువ్వు ప్రార్థించేటప్పుడు ప్రశాంతత కావాలి. అందుకే మత్తయి సువార్తలో అంటాడు, నువ్వు ప్రార్థించేటప్పుడు ఎక్కడికెళ్ళాలట? లోపలికి ఒక వెళ్ళి గదిలోకెళ్ళి గడియ గదిలోకి వేసుకొని వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన. ప్రశాంతం, ఏకాంతం. తండ్రితో మాట్లాడుతున్నాం కాబట్టి ఏకాంతంగా ఉండి మనం ప్రార్థించుకోవాల్సిన అవసరం. ప్రార్థించ నేను ప్రార్థించడానికి ఎందుకెళ్ళాడు? ఎందుకెళ్ళాడు చూడండి, మార్కు సువార్తకి రండి. 36 వచ్చాం. 36 నుంచి చదవండి. 37 చదవండి ఇప్పుడు. మార్కు పేతురును 1:30. ఆ, పేతురును ఆ, చదవము. ఆయనను కనుగొని ఆయన కనుగొని ఆ, కొందరు నిన్ను వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆ, ఆయన ఇతర ఇతర సమీప గ్రామంలోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళుదాం రండి. ఉమ్, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చితినని వారితో చెప్పాను. ఇందు నిమిత్తమే కదా ఆయన ఎందుకు వచ్చాడండి లోకంలోకి? సువార్తను ప్రకటించడానికి. సువార్తను ప్రకటిస్తున్నాడు. గలిలయ అన్ని ప్రదేశాలు ప్రకటించాలి. ఇంకెక్కడ ప్రకటించాలట? చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ప్రకటించాలి. కాబట్టి ఆయన ఏదైనా పని చేసే ముందు తన తండ్రికి ప్రార్థించుకునేవాడు. ఇప్పుడు ఎక్కడ? చుట్టుపక్కల ఆయన సువార్తను ప్రకటించడానికి వచ్చాడు, సువార్త ప్రకటిస్తున్నాడు. కానీ ఇప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో దాన్ని ప్రకటించాలి కాబట్టి తండ్రికి ప్రార్థించి తను ప్రకటించే ఈ సువార్త విషయంలో ఎటువంటి ఆటంకములు కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆయన ప్రార్థించాడు. కాబట్టి తను ఏదైనా పని చేసే ముందు ప్రభువైన యేసుక్రీస్తు వారు తన తండ్రికి ప్రార్థించేవాడు. అక్కడే 6వ అధ్యాయం 12 వచ్చిన ఇంకా ముందుకు పోండి. లూకా సువార్త 6:12. 12 నుంచి 13 చదవండి ఇప్పుడు. ఆ దినములు యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకి వెళ్ళి ఆ, దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. ఆ, ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి ఆ. వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తలులు అని పేరు పెట్టెను. వాళ్ళని ఏర్పరచుకుని అపోస్తలుల పేరు పెట్టడానికి ముందు ఆయన ఏం చేశాడట? ఏం చేశాడమ్మా? తన ప్రార్థన శిష్యుని చేయుటకు ఎన్నుకోవడానికి ప్రార్థించాడు. తన తండ్రిని ప్రార్థించాడు. ప్రతి విషయంలోనూ ఆయన ప్రార్థించేవాడు. ప్రతి విషయంలోనూ ప్రార్థించాడు. ఉదాహరణకి యోహాను సువార్త 11వ అధ్యాయంలో కూడా చూడండి. చూడండి 11 41 వచ్చింది కదమ్మా. 41 యోహాను సువార్త 11వ అధ్యాయం 41 వచ్చింది. అంతట వారు ఆ రాయి తీసివేసిరి. ఆ, యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఉమ్. నీవు నీవు ఎల్లప్పుడూ నా మనవి వింటున్నావని నేను ఎరుగుదును గాని ఆ, నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచిన ఈ జనసమూహం నమ్మునట్లు ఉమ్. వారి నిమిత్తమై ఈ మాట చెప్పితిన నేను. ఇక్కడ కూడా ఎవరిని చనిపోయిన లాజరుని మరలా బ్రతికించటానికి నా ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడ కూడా తండ్రికి ప్రార్థిస్తున్నాడు. కాబట్టి ఏ పని చేసినా మొట్టమొదటిగా తండ్రికి ప్రార్థించాడు. మనం కూడా గుర్తుంచుకోవాలి. మనం ఏదైనా పని చేయదలుచుకుంటే ఎన్నో తన పని చేయాలంటే మన ముందు ఎవరికి ప్రార్థించాలమ్మా? దేవుని దేవునికి ప్రార్థించుకోవాలి. దేవుని ప్రార్థించి ఆయన చిత్తం ఏమిటో, ఇక్కడ ఎందుకు ఆయన చిత్తం ఏమిటో, అక్కడ సువార్త ప్రకటిస్తున్నాను ఆ గ్రామాల్లో, నీ చిత్తం ఏమిటి ప్రభు అని దేవా అని ఆయన ప్రార్థించాడు. ఇక్కడ నా శిష్యుల్ని ఎన్నుకుంటున్నాం, 12 మంది శిష్యుల్ని ఎన్నుకుంటున్నాం, నీ చిత్తం ఏమిటన్న దేవుని చిత్తం గురించి ప్రార్థించాడు. ఇక్కడ లాజరుని బ్రతికించడానికి ప్రార్థించాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రార్థన చాలాసార్లు ప్రార్థన చేశారు. ప్రార్థన అతి ముఖ్యమైన ప్రార్థన ఏంటంటే ఇప్పుడు మనం చదువుకున్న లూకా సువార్తలో మరియు మత్తయి సువార్తలో చదువుకున్న ఆ ప్రార్థన. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారికి తెలుసు తెల్లవారికి ఆయన అప్పగించబడతాడని, శ్రమలు పడతాడని తెలిసి కూడా
ఆ సమయాన్ని తన బంధువులతో కానీ, తన తల్లితో కానీ గడపవలసి, కానీ ఆయన ఎక్కడికొచ్చాడు? గెత్సేమని కొండకు వచ్చి గెత్సేమని తోటలో ఆయన ప్రార్థన చేస్తాడు. ఎందుకంటే తను రేపటి దినాల నుండి శ్రమలు అనుభవించి ఆ గొల్గోత కొండ మీద సిలువ వేయబడి చనిపోయి తిరిగి లేవబడ్డారని తెలుసుండి, ఆ అనుభవించే శ్రమలను పొందటానికి ఆయన మానవాకారంలో ఉన్నాడు. అందుకే ఆయన ఏమంటాడో చూడండి. మత్తయి సువార్త, లూకా సువార్త అండి. ఆయన ఏమని ప్రార్థిస్తున్నాడు చూడండి. 20:30 ఏమన్నాడు? తండ్రి నీ చిత్తమైతే ఏమంటున్నాడమ్మా? ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ తండ్రి నీ చిత్తమైతే చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు. తొలగించుమని ప్రార్థించాడు. నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి. ఏంటి ఈ గిన్నె? ఏంటమ్మా ఈ గిన్నె? సిలువ మరణం. శిలువ మరణం. ఈ శిలువ మరణం లేకుండా చేయమని దేవుడిని ప్రార్థిస్తున్నాడు. ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకంలోకి? యోహాను సువార్త 19:10 నశించిన వారిని వెదకి రక్షణ. వెదకి మనిషి కుమారుడు. నశించిన వారిని, అంటే పాపం చేసి నశించిన వాడు. నశించిన వాడిని రక్షించాలంటే ఏం చెందించాలట? పాపం చేసిన వాడిని రక్షించాలంటే ఏం చేయాలి? రక్తం ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ప్రాయశ్చిత్తం అంటే ఏంటమ్మా? రక్తం చిందించాలి. పాపానికి ప్రాయశ్చిత్తం చేయాలంటే రక్తాన్ని చిందించాలి. తన రక్తాన్ని చిందించాలంటే నువ్వు తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను అని చెప్తున్నారు. కానీ ఇక్కడ నీ చిత్తమైతే ఈ గుండెను నా యొద్ద నుండి తొలగించు. ఎందుకంటే ఆయన మానవ రూపం ఉన్నాడు. తను అనుభవించవలసిన శ్రమల్ని సాతాను ఆయన ముందుంచుతున్నాడు. ఆ ముంజినప్పుడు మానవుడు కాబట్టి భయపడి, తండ్రి నీ చిత్తమైతే గిన్నెను నా యొద్ద నుండి తొలగించుమని, నీ చిత్తమే కాదు, నీ చిత్తమైతే నా చిత్తం కాదు తొలగించమని ఎన్నిసార్లు ప్రార్థన చేశారు? మళ్ళా 3 సార్లు. 3 సార్లు ప్రార్థన చేశారు. అయితే దేవుడు అంగీకరించాడా? అంగీకరించలేదు. అంగీకరించలేదు. బైబిల్లో 3 చోట్ల ముగ్గురు ప్రార్థన దేవుడు అంగీకరించలేదు. ఎవరెవరు వారు? ముగ్గురు ప్రార్థన దేవుడు అంగీకరించలేదు. ఒకటి, ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ చిత్తమైతే గిన్నెను నా యొద్ద నుండి తొలగించమని ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనకు దేవుడు అంగీకరించలేదు. రెండవదిగా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చూడండి. అక్కడ పౌలు ప్రార్థన చేస్తున్నాడు చూడండి. 7వ వచనం చూడమ్మా. 12:7 2 కొరింథీయులకు 12వ అధ్యాయం 7వ వచనం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చించిపోకుండా నిమిత్తము నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప మీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పిన ఇక్కడ ముళ్ళు పెట్టారు. ఎందుకంటే ఇప్పుడు పౌలు ఎటువంటి వాడు? ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ధర్మశాస్త్ర ఉపదేశకుడు. అతనికి చాలా ప్రావీణ్యుడు, ధర్మశాస్త్రంలో ప్రావీణ్యుడు. ఆయనకి ఎవరు శిష్యులుగా చేసుకున్నారో ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రత్యక్షతకి 3వ లోకంలోను కూడా, 3వ ఆకాశంలో కూడా తీర్చుకోవాలి. కాబట్టి ఇవన్నీ చూస్తే అతను ఏమన్నా అతిశయపడతాడనే ఉద్దేశంతో దేవుడు అతని శరీరంలో ఏం పెట్టాడట? ముళ్ళు.
ముళ్ళు అంటే ముళ్ళు ఉన్నదనుకోండి కారులో, ఎప్పుడు నడిచినప్పుడల్లా బాధ వస్తుంది కదా! ఆ బాధ భరించలేక ఏం చేశాడట పౌలు, ముమ్మారు ప్రార్థన చేశాడు. ఈ ముళ్ళు నా యొద్ద నుండి తొలగించమని ప్రార్థన చేస్తే ఆయన తొలగించాడా? లేదండి. నా కృప నీకు చాలని ప్రార్థన. ఇది రెండవ ప్రార్థన. మూడో ప్రార్థన సమూయేలు గ్రంథంలో దావీదు ప్రార్థిస్తున్నాడు. దావీదు బెత్షెబ, ఎవరు? యూరియా భార్య బెత్షెబని కూడినప్పుడు ఆమె గర్భవతి అయింది. గర్భవతి అయితే దేవుడు అది తప్పు అని చెప్పిన తర్వాత ఆమెకి బిడ్డ పుట్టాడు. బిడ్డ పుట్టినప్పుడు ఈయన ఏం చేశాడట? 2 సామ్యులు 12 అధ్యాయం 16 వచ్చిన చూడమ్మా. 2 సామ్యులు 12 అధ్యాయం 16 వచ్చిన. యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బు పడెను. దావీదు ఉపవాసముండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతని నేల నుండి లేవనెత్తరకు వచ్చిరు గాని అతడు సమ్మతింపక వారితో కూడా భోజనం చేయక ఉండెను. 7వ దినమున బిడ్డ చావగా బిడ్డ ప్రాణంతో ఉండగా మేము అతనితో మాట్లాడినప్పుడు అతడు మా మాటలు వెనుక ఉండెను. ఇప్పుడు బిడ్డ ఇక్కడ ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు? బిడ్డకు జబ్ చేసింది ఎవరికి? యూరియా ద్వారా కలిగిన బిడ్డకు జబ్ చేసినప్పుడు ఏమన్నాడు? ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. కానీ దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడా? దేవుడు ఆ ప్రార్థన ఆలకించలేదు. ఆ బిడ్డ ఏం చేశాడట? బిడ్డ చనిపోయాడు. కాబట్టి 3 విషయాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రార్థన గెత్సేమనే కొండ మీద ఆయన చాలా ప్రార్థనలు చేశారు. ఆ ప్రార్థనలకన్నీ దేవుడు అంగీకరించాడు. కానీ ఈ గెత్సేమనే తోటలో ఉన్న ప్రార్థన అంగీకరించలేదు. అలాగే పౌలు ప్రార్థన వినలేదు. దావీదు ప్రార్థన కూడా ఒక్కొక్కసారి వినలేదు. కాబట్టి ఇక్కడ మనం గెత్సేమనే తోటలో ప్రార్థన, ఎందుకు ఈ ప్రార్థన చేస్తున్నాడు? గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తున్నాడు. గెత్సేమనే పదానికి ఏమిటి అర్థమమ్మా? గెత్సేమనే దానికి అర్థం ఏంటి? నూనె గానుగ. ఏంటట? నూనె గానుగ. నూనె గానుగ. నూనె గానుగలు ఏం చేస్తాం మనం? నూనె గానుగలు మనం నిజ జీవితంలో ఏం చేస్తాం? నూనె కావాలంటే ఏం చేస్తాం? వేరుశనగ పప్పు కానీ, లేకపోతే కొబ్బరి కానీ, లేకపోతే నువ్వులు కానీ ఆ గానుగలు వేసి ఆ ఏది తోట ఏం చేస్తాము? నల్లగొట్టుపడి చేసినప్పుడు అక్కడ వస్తుంది, ఏమొస్తుంది? నూనె వస్తుంది. ఇక్కడ గెత్సేమనే నూనె గానుగ. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడ ప్రార్థన చేస్తున్నారు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన ఏ విధంగా ఉందో చూడండి. మత్తయి సువార్తలో ఉన్నాయి కదా, 26వ అధ్యాయం మత్తయి చూడండి. ఆయన ప్రార్థించేటప్పుడు ఏమైందో చూడండి. లూకా సువార్త ఏంటమ్మా? ఆయన ప్రార్థించేటప్పుడు ఏమైందో చూడండి. నలభై 44 వచ్చింది చూడమ్మా. లూకా సువార్త 22వ అధ్యాయం 44 వచ్చింది.
లూకాసు వార్త 22 అధ్యాయము 44 వచ్చిన ఆయన చదవమ్మా. వేదన పడి మరింత ఆతురంగా ప్రార్థన చేయగా ఆయన చెమట ఆ, నేల పడుచున్న గొప్ప రక్త బిందువలే ఆయను. ఆయన వేదన పడి మరింత ఆతృతగా ప్రార్థన చేయగా ఏమైందట? ఆయన చెమట బిందులు ఎట్లా వచ్చినాయట? రక్తపు బిందు. రక్త బిందులు. అందుకే ఏప్రిల్ రాస్తూ పౌలు చెప్తున్నాడు చూడండి, 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయ్యున్న దినములలో ఆ, మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము ఉమ్, నుండి రక్షింపగల వానికి ప్రార్థన యోచనలు సమర్పించి ఆ, భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన ఉమ్, అంగీకరింపబడెను. అంగీకరింపబడను. ఆయన కుమారుడయ్యుండి ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. విధేయతను నేర్చుకోండి. ఇక్కడ ఎట్లా వస్తే వేదనతో ప్రార్థన చేస్తున్నాడు. ఈయన వేదనతో ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన ఇక్కడ పైన ఏమంటున్నాడు? లూకా సువార్తలో చూడండి, మత్తయి సువార్తలు కానీ ఎందుకు ప్రార్థించమంటున్నాడు శిష్యుల్ని? శోధనలో పడకుండా మీరు శోధనలో పడకుండా మెలకువగా నుండి ప్రార్థన. మెలకువగా ప్రార్థించాలి. శోధనలు, ఇప్పుడు శోధనలు వస్తాయి. రేపటి నుంచి ఈ రాత్రి ఆయన గెచ్చమైన పాటలు ఉన్నాడు, రేపు ఉంటే ఆయనకి ఏమొస్తాయట? శోధనలో పడకుండా మెలకువగా ఉండి ప్రార్థించాలి. ప్రార్థన చేసేటప్పుడు, మనం శోధనలో ఉన్నప్పుడు ప్రార్థన చేసేటప్పుడు మెలకువగా ఉండి ప్రార్థన చేస్తే మనకి ఏమొస్తుంది? ఆ శోధన నుండి ఏమొస్తుందమ్మా? విడుదల పొందుతాం. ఆ శోధన నుండి మనం ఏం చేస్తామట? విడుదల పొందుతాం. కాబట్టి శోధనల్లో పడకుండా మనం ఏం చేయాలట? మెలకువగా ఉండి ప్రార్థించాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, మన జీవితంలో కూడా ఏవైనా శోధనలు వచ్చినప్పుడు, లేకపోతే శోధనలు పడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలట? మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము శరీరం కదా బలహీనం. ఆత్మ చెప్తుంది, ఆత్మయు శరీరాన్ని గలతీయులకు రాసిన పత్రికలో మనం చూసుకుంటే ఆత్మ శరీరానికి వ్యతిరేకం. ఆత్మ మంచిగా నడవాలంటే శరీరం లోకానుసారంగా నడుచుకోవాలి. కాబట్టి ఆత్మ సిద్ధమే కానీ శరీరం చాలా బలహీనం. కాబట్టి మీరు ఏం చేయాలట? మెలకువగా ఉండి ఈ శరీరము బలహీనమైంది కాబట్టి ఆ శరీరం ఎక్కడ తీసుకెళ్తుందట? శోధనలోకి తీసుకెళ్తుంది. ఉదాహరణకు అవనేం చేసింది? సాతాను శోధనలోకి వచ్చి తినరాని పండుని తినిపించింది. అట్లాగే మన జీవితంలో కూడా శోధనలు వస్తాయి. ఆ శోధనలో పడకుండా మనం ఏం చేయాలంటే మెలకువగా ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనం శరీరంలో ఉన్నాం, మన శరీరం బలహీనంగా ఉంటుంది. కాబట్టి ఆత్మ చేత మనం ప్రార్థన చేయవలసింది. ఇక్కడ ప్రవీణ యేసుక్రీస్తు వారు ఆ విధంగా ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ వేదనతో పాటు ఇప్పుడు ఆ గెత్సేమనే తోటలో ఏమి ఏం పండుతాయమ్మ అక్కడ? దానికి ఇంకో పేరేముంది గెత్సేమనే తోటలకి? గెత్సేమనే తోటకి ఇంకో పేరేముంది? ఒలీవ కొండ. ఆ ఒలీవ కొండకు ఒలీవ కాయలు నుండి ఏం తీస్తారు? నూనె తీస్తారు. ఒలీవ కొండ నుంచి నూనె తీస్తారు. ఆ నూనె తీయాలంటే ఆ గానుగలు ఏం చేత పెట్టాలి? నలగొట్టబడాలి. ఆ నూనె తీయాలంటే ఆ గానుగలో నుండి ఆ ఒలీవ గింజలేసి నలగొట్టినప్పుడే అక్కడ అది ఏమొస్తుంది? నూనె వస్తుంది. అదేవిధంగా ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు రక్తాన్ని చిందించి, ఎందుకంటే ప్రాయశ్చిత్తం, పాపానికి ప్రాయశ్చిత్తం ఏంటంటే రక్తాన్ని చిందించాలి. పాపానికి ప్రాయశ్చిత్తం ఏంటంటే రక్తాన్ని చిందించాలి. ఆ రక్తాన్ని చిందించాలంటే ఆయన ఎక్కడ నలగొట్టబడ్డాడు? ఎక్కడ నలగొట్టాడమ్మా? గొల్గొతా కొండ మీద నలగొట్టాడు. గొల్గొతా కొండ మీద నలగొట్టబడ్డాడు. గొల్గొతా కొండ మీద నలగొట్టబడి ఆయన చిందించిన రక్తం ద్వారా నీకు నాకు రక్షణ చేశాడు. కాబట్టి ప్రార్థన వేదంతో ఆయన ప్రార్థించాడు. నలగొట్టబడ్డాడు కాబట్టి ప్రార్థన చేసి, అందుకే ఇప్పుడు ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థనను తన తండ్రి అంగీకరించలేదు. కానీ ఇంకో విషయం చేశాడు. ఏం చేశాడట చూడండి. 43వ అధ్యాయం 43వ వచనం, లూకా 22:43.
లూకా అప్పుడు సువార్త 22వ అధ్యాయం. అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయన్ను బలపరిచెను. ఆ! అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయన ఏం చేస్తుందట? బలపరిచెను. బలపరిచింది. ఎప్పుడు నువ్వు శోధనలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడట? బలపరుస్తాడు. బలపరిచాడు. ఇప్పుడు రేపు ఆయన అక్కడ సిలువ మోసుకొని గొల్గొతా కొండకెళ్ళాలి. ఎన్నో దెబ్బలు తినాలి. నలుగుట్టబడాలి. సిలువపై ముళ్ళ తల మీద ముళ్ళ కిరీటం. చీరేస్తారు. ఎట్లాగా? శరీరం చీరేస్తారు. ఇవన్నీ చేసిన వీటిని నుండి బలపరచడానికి ఆ శోధనలో నుండి ఆయన బలపరచడానికి ఏమైందట? దేవుడు ఏం చేశాడమ్మా? అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను ఆయనను బలపరిచెను. బలపరిచాను. కాబట్టి నువ్వు కూడా ప్రార్థన చేస్తే ఈయన ఎట్లా ప్రార్థన చేశాడు? ఎట్లా ప్రార్థన చేశాడట? ఆయన వేదన పడి మరింత ఆతృతగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువులే ఆయను. కాబట్టి వేదనతో ప్రార్థన చేయాలి. మనం కూడా ఆసక్తి వేదనతో ఎట్లా వేదనతో ప్రభువుని బాబా యేసుక్రీస్తు నచ్చింది. ప్రార్థన చేశారో ఆ బొమ్మ విధంగా రాలేదు. మనం కూడా జాయిన్ అయిపోయాం. ప్రైజ్ లార్డ్. జాయిన్ ఆ అయిపోయాం మొత్తం. విధంగా ఓకే. ప్రైజ్ లార్డ్. ఆ విధంగా మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఎంత ఆతృతగా ప్రార్థన చేయాలి మనము. ఆ ఆతృతగా ప్రార్థన చేసినప్పుడు మనకి ఇక్కడ ఆ ఒలివ కొండల మీద ఆ గానుగులో ఏం చేయబడుతుంది? ఆ ఒలివ గింజలు వేసినప్పుడు ఆ గానుగులో ఉన్నప్పుడు ఏమొస్తుంది? నూనె వస్తుంది. అట్లాగే నువ్వు నేను ప్రార్థన చేస్తే మన ఆత్మదీపం ఏం చేస్తుందమ్మా? ప్రజ్వలింపజేయబడుతుంది. మన ఆత్మదీపం ఏం చేయబడుతుందట? ప్రజ్వలింపజేయబడుతుంది. కాబట్టి మనము ఆ విధంగా ప్రార్థన చేయాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థన వలె ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు తన కుమారుడు, తండ్రి అయిన దేవుని కుమారుడు ఆయన ప్రార్థన చేశాడు. ఎందుకంటే ప్రార్థన యొక్క శక్తి. ప్రార్థన ఏమిటంట? ఒక బలవంతమైన శక్తి గల ఆయుధం. ప్రార్థన ఎటువంటిది? బలవంతమైన శక్తి గల ఆయుధం. శోధనలో పడకుండా మెలకువగా ఉంటే ఆ ప్రార్థన ఒక శక్తివంతమైన ఆయుధం వల్లే నిన్ను నన్ను శోధనలో పడకుండా నన్ను కాపాడుతుంది. కాబట్టి ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం. కాబట్టి మన శరీరంలో జీవిస్తున్నాం. ఈ బలహీనతను కలిగి ఉన్నాం. కాబట్టి మన ఆత్మ ద్వారా దేవునికి ప్రార్థన చేయాలి. ఎట్లాగైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రార్థన చేశారు, వేదనతో ఆతృతతో ప్రార్థన చేసినప్పుడు ఆయన చెమట రక్తం వల్ల మనం కూడా అదే విధంగా ప్రార్థన చేస్తే మన ఆత్మదీపము ఏం చేస్తుంది? ప్రజ్వలింపజేయబడుతుంది. ఆత్మదీపము ప్రజ్వలింపజేయబడుతుంది. ఇది గొప్ప ప్రార్థన. ప్రభువైన యేసుక్రీస్తు వారు అనేక ప్రార్థన చేశారు. కానీ అన్ని ప్రార్థనలోకెల్లా ఆయన చేసిన గెత్సేమనే తోటలో ఆయన చేసిన ప్రార్థన చాలా గొప్పది. ఆయన తెలుసు తను చనిపోతానని తెలుసు. రేపు సిలువ వరకు వెళ్ళాలి, మరణిస్తానని తెలుసు. అయినా ఆయన తన తల్లితో కానీ ఎవరితో కానీ ఆత్మ ఆత్మ బంధువులతో కలవకుండా తండ్రి అయిన దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థించి ఆ ప్రార్థన ద్వారా శక్తిని పొంది బలాన్ని పొంది ఆ సిలువ వరకు వెళ్ళి మన కొరకు నీ కొరకు నా కొరకు చనిపోయి ఆయన చెల్లించిన రక్తం ద్వారా నన్ను ఏం చేశారమ్మా? రక్షించుకున్నాడు. నన్ను రక్షించుకున్నాడు. కాబట్టి ఆయన ఆ బాధలు పొందటానికి, ఆ శ్రమలు పొందటానికి ఆ శక్తి బలపరిచింది. దేవదూత వచ్చి బలపరిచింది. కాబట్టి నేను కూడా శ్రమలో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు దేవునికి ప్రార్థిస్తే ఆ ప్రార్థనకు దేవుడు ఉత్తరమిచ్చి ఎట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఒక దేవదూత ద్వారా బలపరిచారో అదేవిధంగా నన్ను కూడా దేవుడు బలపరుస్తాడు. ఆయన బలపరుస్తాడు. కాబట్టి ప్రభు వలె మనం ఏం చేయాలట? గెత్సేమనే తోటలో చేసిన ప్రార్థన వలె మనం కూడా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు దేవుడు తప్పకుండా అంగీకరిస్తాడు. ఇక్కడ మనం 3 విషయాలు నేర్చుకున్నాం. ఆయన సువార్తను గ్రామాలకు పంచిపెట్టడం ముందు ఏం చేశాడు? ఆయన ఒక పెందలకడనంటే ఇంకనూ చీకటి ఉండగానే అరణ్యంలో కంటే ప్రశాంతమైన ప్రదేశంలోకి వెళ్ళి ఆయన ఏం చేశాడట? ప్రార్థన చేశాడు. అట్లాగే శిష్యుల్ని ఏర్పరచుకునే ముందు
కొండ మీదకి వెళ్ళి ఆ రాత్రంతా ప్రార్థన చేశాడు శిష్యుని. ఇప్పుడు యోహాను ఎవరు లాజరుని బ్రతికించేటప్పుడు కూడా తన తండ్రికి ప్రార్థన చేశాడు. తను ఏ కార్యం చేసినా ఆయన ఏం చేసేవాడట? ప్రార్థన. తను మరణము మరణము పొందవలసి ఉండగా కూడా, ఆ మరణం పొందవలసిన సమయంలో కూడా గెత్సేమనే తోటలోకి వెళ్ళి ఆయన ఒంటరిగా ఉండి దేవునికి ప్రార్థన చేశాడు. కాబట్టి మన జీవితంలో కూడా ప్రార్థన చాలా శక్తివంతమైన ఆయుధం. ప్రార్థన చాలా అవసరం. ప్రార్థన చాలా అవసరము. ఈ ప్రార్థన ద్వారానే నువ్వేం చేయగలుగుతావు? విజయాన్ని పొందగలుగుతావు. ప్రార్థన ద్వారానే విజయాన్ని పొందగలుగుతాం. కాబట్టి మనం కూడా ఇక్కడ ప్రార్థన అదే మత్తయి సువార్తలో అంటున్నాడు కదా, ఒకసారి చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము. మనం ఎట్లా ప్రార్థన చేయాలో మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో చక్కగా చెప్తున్నాడు. చూడండి. ఐదో వచ్చిన చూడమ్మా. 6వ అధ్యాయం 5వ వచ్చిన. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారి వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుతున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. చూస్తారు. కాబట్టి రహస్యమందున కానీ మనం ఏం చేయాలట? ఇప్పుడు హిందువులు ఏం చేస్తారమ్మా? వాళ్ళు ఇల్లు కట్టుకున్నప్పుడు ఏం చేస్తారు? హిందువులు ఇల్లు కట్టుకున్నప్పుడు ఏం చేస్తారు? ఓ రూమ్ ఏర్పరచుకుంటారు. ఏమి రూమ్ అంటారు? హిందువులు పూజారం. దేవుడి గది, పూజా మందిరం, పూజారం అండి. పూజ గది. అట్లాగే ఇప్పుడు మనం కూడా ఒక గదిని మనము ఎందుకోసం అంట? దేవునికి ప్రార్థించడానికి ఒక గదిని ఏర్పరచుకోవాలి. ఒక గదిని ఏర్పరచుకోవాలంటే ప్రతి వారికి సాధ్యం కాదు. కానీ ఇక్కడ ఏం చేయాలంటే ఒక గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని ప్రార్థన చేయాలి. అంటే దేవునికి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు దేవుడు తప్పకుండా ఉత్తరమిస్తాడు. కాబట్టి మనం ప్రార్థన చేసే ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసిన గెత్సేమనే ప్రార్థన వలె గెత్సేమలో చేసిన ఆయన ప్రార్థన ఆతృతతోనూ వేగంతోనూ ఆయన ప్రార్థిస్తే ఆయన చెమటెట్లు వచ్చిందట, రక్త బిందువు వలె నేల మీద ఆయన అంత ఆతృతతోనూ అంత ఆవేదనతోనూ మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థనకు దేవుడు తప్పకుండా ఉత్తరమిస్తాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధి చేయబడి ఏం చేయమన్నా పునరుత్థానుడై 3వ దినం లేచాడు. పునరుత్థాన శక్తి ద్వారా తన తండ్రి ఆయన చేసిన ప్రార్థనకు బలం వచ్చి ఆయన 3వ దినాన పునరుత్థాన శక్తి ద్వారా ఆయన లేచాడు, తిరిగి లేచాడు. కాబట్టి మనం కూడా దేవుని నుండి మనం బలం పొందాలంటే, శోధనలోను కష్టాలను బలం పొందాలంటే మనం ఏం చేయాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గెత్సేమనే తోటలో చేసిన ప్రార్థన వల్ల మనం కూడా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన తప్పకుండా దేవుడు మా ప్రార్థన విని దేవుడు నిన్ను నన్ను తన దూతల ద్వారా తన వాక్యం ద్వారా మనల్ని ఏం చేస్తాడు? బలపరుస్తాడు. చదివి నీలేకిన వాక్య భాగాలని చేరువచ్చు. మన కొరకు దేవుడు క్లోజింగ్ ప్రేయర్ ఎవరైనా చేస్తారండి?